ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి విరాట పర్వము. పాండవులు అజ్ఞాతవాసాన్ని గూర్చి ఆలోచించుట. ద్రౌపదీ సహితులైన పాండవులు ధర్మదేవత చెప్పిన విధంగా విరాటనగరంలో అజ్ఞాతవాసం చెయ్యాలని నిశ్చయించుకున్నారు. ఆ నగరంలో ప్రవేశించిన తరువాత ఎవరెవరు ఏ ఏ పని చేయాలో కూడా నిర్ణయించుకున్నారు. నేను బ్రాహ్మణ వేషంతో కంకుడు అను పేరుతో విరాటరాజు దగ్గర చేరి ద్యూత క్రీడల చేత అతనికి వినోదం కలిగిస్తాను. అతడు అడిగితే నేను యుధిష్ఠిరుని ప్రాణమిత్రుణ్ణి అని చెబుతాను అని యుధిష్ఠిరుడు అన్నాడు. భీమసేనుడు నేను బల్లవుడు అను పేరుతో వంటవాడుగా మత్స్యదేశరాజైన విరాటరాజు దగ్గరకు వెడతాను. వంగదీయడానికి శక్యం కాని ఆబోతులను ఏనుగులను లొంగదీస్తాను అని నేను యుధిష్ఠిరుని దగ్గర ఈ పనులే చేస్తుండేవాడనని చెప్పి అతని కొలువులో ఉంటాను అన్నాడు. నేను షండుగా మారి నృత్య గీతాదులు రాజాంతఃపుర కాంతలకు నేర్పుతూ విరాటుని సేవ చేస్తాను. నేను ద్రౌపదికి పరిచారికగా ఉండేదానను అని చెబుతాను అన్నాడు అర్జునుడు. నీవేమి చేస్తావు అని యుధిష్ఠిరుడు నకులుణ్ణి అడిగాడు. నేను అశ్వశాలలో అశ్వాల బాగోగులు చూసుకుంటూ ఉంటాను. అశ్వశిక్షయందు అశ్వచికిత్సయందు నేర్పుగలవాడనవడం చేత ఆ నగరంలోని ఇతరులు కూడా నన్ను సాహాయ్యార్థం పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా గ్రంథికుడను పేరుతో విరాటనగరంలో ఉంటూ ఇదే పని నేను పాండవుల వద్ద చేసేవాడిని అని ఎవరైనా అడిగితే చెబుతాను అన్నాడు నకులుడు. నేను తంతిపాలుడను పేరుతో గోసంరక్షకుడుగా ఉంటాను. మహారాజా, నాకా పనిలో ఉన్న నైపుణ్యం నీకు తెలిసినదే కదా. ఏ వృషభాల మూత్రం వాసన చూసి నంత మాత్రం చేత గొద్దావు కూడా చూడు కడుతుందో అలాంటి ఉత్తమ లక్షణాలున్న వృషభాలను కూడా నేను గుర్తించగలను. వృషభానపి జానామి రాజన్ పూజిత లక్షణాన్ ఏషాం మూత్రముపాఘ్రాయ అపి వంధ్యా ప్రసూయతే. విరాట పర్వము 3:12 అన్నాడు సహదేవుడు. వీళ్ల మాటలు విన్న యుధిష్ఠిరుడు ద్రౌపదిని గూర్చి చింతిస్తూ, మన భార్య ప్రియురాలు అయిన ఈమె మనకు ప్రాణాల కంటే కూడా గొప్పది. ఈమెను తల్లిని రక్షించినట్లు రక్షించాలి. జ్యేష్ఠ సోదరుని వలె పూజించాలి. సామాన్య స్త్రీలు చేసే ఏ పనులు చేయజాలని సుకుమారురాలైన ఈమె ఎలా ఉంటుంది? ఇయం హి నః ప్రియా
భార్య ప్రాణేభ్యోపి గరీయసి మాతేవ పరిపాల్య చ పూజ్య జ్యేష్ఠేవ చ స్వసా కేన స్మ ద్రౌపదీ కృష్ణ కర్మణ విచరిష్యతి. విరాట పర్వము 3:14-153 అన్నాడు. నేను రాజభార్య అయిన సుదేష్ణ వద్దకు వెళ్ళి నేను ద్రౌపదికి కేశాలంకరణం చేసే పరిచారికగా ఉండేదానని అని చెప్పి ఆమె వద్ద సైరంధ్రిగా ఉంటాను అంది ద్రౌపది. ఆ విధంగా వాళ్ళందరూ నిశ్చయించుకున్న తరువాత యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు. మన పురోహితుడు అగ్నిహోత్ర సాధనాలను వంట వాళ్లను తన వెంట తీసుకుని వెళ్ళి ద్రుపదుని గృహంలో మన అగ్నిహోత్రాలను రక్షిస్తాడు. ఇంద్రసేనాదులు శూన్యములైన రథాలను తీసుకుని వెళ్ళి ద్వారకలో నివసిస్తారు. ద్రౌపది పరిచారికలందరూ కూడా పంచాల దేశానికి వెడుతారు. పాండవులు ద్వైతవనంలో మమ్ములనందరినీ విడిచి ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు అని వాళ్ళందరూ ఇతరులతో చెప్పాలి. ఈ విధంగా నిర్ణయించి యుధిష్ఠిరుడు ధౌముణ్ణి పిలిచి తాను అనుకున్న పనులన్నీ ఆయనకు నివేదించాడు. ధౌమ్యుడు పాండవులతో, మీరందరూ ద్రౌపదిని జాగరూకతతో రక్షించుకోవాలి. లోక వ్యవహారం మీకు తెలియదని కాదు, అయినా సుహృత్తులు అనురాగం చేత బోధించాలి. విదితం ఓ యథా సర్వం లోకవృత్తమిదం తవ విదితే చాపి వక్తవ్యం సుహృద్భిరనురాగతః. రాజపుత్రులారా, రాజగృహంలో ఎలా మసలుకోవాలో నేను నీకు చెప్పడం విడ్డూరంగానే ఉంటుంది, అయినా చెబుతున్నాను అని రాజగృహంలో వాళ్ళు ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో సవిస్తరంగా బోధించాడు. విరాట పర్వము 4వ అధ్యాయం. ఆ ఉపదేశాలన్నీ విని యుధిష్ఠిరుడు, నీ ఉపదేశాలను సాదరంగా గ్రహిస్తున్నాము. మా తల్లి విదురుడు తప్ప ఇలా మాకు ఉపదేశించేవారెవరున్నారు అన్నాడు. ధౌమ్యుడు ప్రయాణ సమయంలో చేసే మంగళ కార్యాలన్నీ చేశాడు. పాండవులు బయలుదేరి వెళ్ళారు. వారందరూ అనేక అరణ్యాలు దాటి మత్స్యదేశ ప్రాంతం చేరుకున్నారు. అక్కడ ద్రౌపది, మనం విరాట నగరం దగ్గరకు చేరామనుకుంటాను. నేను చాలా అలసిపోయాను. ఈ రాత్రి ఇక్కడ విశ్రమించి రేపు విరాట నగరంలో ప్రవేశిద్దాం అంది. యుధిష్ఠిరుడు అర్జునునితో, అర్జున, ఈమెను నీ భుజాల మీద ఎక్కించుకొని నడువుము. మనం ఈ వనం దాటివేసి ఈనాడే రాజధానిలో ప్రవేశించాలి అన్నాడు. ఆ విధంగా అందరూ నగర సమీపం చేరారు. ఆయుధాలు ధరించి మనం నగరంలో ప్రవేశిస్తే జనం గుర్తుపట్టేస్తారు. అందుచేత శ్మశానం దగ్గర ఉన్న చాలా పెద్దదిగా ఉన్న ఈ శమీవృక్షం మీద మన ఆయుధాలు కట్టి దాచుదాం అని యుధిష్ఠిరుడు అన్నాడు. 5 తమ తమ ఆయుధాలన్నీ ఒక కట్టగా కట్టారు. నకులుడు ఆ చెట్టెక్కి చాలా గుబురుగా ఉన్న ప్రదేశంలో ఒక కొమ్మకు ఆ ఆయుధాలన్నీ దృఢంగా బంధించాడు. ఇతరులెవరూ ఆ వృక్షం వైపు వెళ్లకుండా ఉండడానికై
ఒక శవాన్ని దానికి కట్టాడు. ఆ ప్రాంతంలో కనపడిన వాళ్ళకందరికీ ఇది ఈ శవం 180 సంవత్సరాల వయస్సు గల మా తల్లి, ఇలా చెట్టుకు కట్టడం మా కులధర్మం అని చెబుతూ అందరూ ముందుకు సాగారు. యుధిష్ఠిరుడు 5గురికి జయుడు, జయంతుడు, విజయుడు, జయత్సేనుడు, జయద్బలుడు అను రహస్య రామధేయాలు పెట్టాడు. అందరూ నగరంలో ప్రవేశించారు. విరాట నగరం ప్రవేశిస్తూ యుధిష్ఠిరుడు భక్తిపూర్వకంగా దుర్గాదేవిని స్తుతించారు. దుర్గాదేవి ప్రత్యక్షమై, విరాట నగరంలో మిమ్ములనెవ్వరూ గుర్తింపజాలరు, అతి శీఘ్రకాలంలో నీవు శత్రువులను జయించి రాజ్యం పొందుతావు అని వరం అనుగ్రహించింది. విరాట పర్వము 6వ అధ్యాయం. ద్రౌపది పాండవుల విరాట రాజగృహ ప్రవేశము. పాండవులు ముందుగా అనుకున్న ప్రకారం ఒక్కరొక్కరు విరాట సభలో ప్రవేశించారు. యుధిష్ఠిరుడు బ్రాహ్మణ వేషంతో కంకుడను పేరుతో విరాటుని సభకు వెళ్ళి తాను జూత క్రీడలో మంచి నైపుణ్యం కలవాడనని, ఆ క్రీడ చేత విరాటునికి వినోదం కలిగించగలదని చెప్పగా, విరాటుడు అతని రూపానికి ఆశ్చర్యపడుతూ అతడు సామాన్యుడైన బ్రాహ్మణుడై ఉండడని మనస్సులో సందేహిస్తూనే అతన్ని సగౌరవంగా తన వినోద క్రీడా మిత్రుణ్ణిగా వినియోగించాడు. భీముడు నల్లని వస్త్రాలు ధరించి వంటవాని వేషంలో విరాటుని సభకు వెళ్ళి తాను యుధిష్ఠిరుని వంటవాడనని, సింహశార్దూలాదులతో కూడా యుద్ధం చేసి రాజుకు, రాజాశత్రులకు, పౌరులకు వినోదం కల్పించగల సామర్థ్యం కలవాడనని చెప్పి పాకశాలలో ప్రధాన పాచకుడుగా నియుక్తుడైనాడు. భీముడు నల్లని వస్త్రాలు ధరించి అత్యద్భుతమైన సౌందర్యశాలిని అయిన ద్రౌపది మాసిపోయిన వస్త్రాలు ధరించి సైరంధ్రి వేషంతో రాజవీధిలో నడిచి వెడుతుండగా ఆమె సౌందర్యానికి ముగ్ధులైన జనులందరూ ఆమెను "నీవెవరవు" అని ప్రశ్నిస్తూ వెంబడించారు. "నేను సైరంధ్రిని, నాకు అన్నవస్త్రములిచ్చిన వాళ్లకు సేవ చేస్తాను" అని అంటూ ముందుకు నడిచింది. కానీ ఆమె మాటలు ఎవ్వరూ విశ్వసించలేదు. విరాటుని భార్య సుదేష్ణ ప్రాసాదం మీద నుండి ఆమెను చూసి పైకి పిలిపించి, "నీవు దేవతా స్త్రీవా, గంధర్వ వనితవా, అప్సరసవా, ఇంద్రుని భార్యవా, ఎవ్వతెవు" అని ప్రశ్నించింది. "నేను సైరంధ్రిని. నేను కొన్నాళ్ళు ద్రౌపదికి, కొన్నాళ్ళు సత్యభామకు సేవ చేశాను. ద్రౌపదియే నాకు మాలిని అని పేరు పెట్టింది. కేశాలంకరణం చేయగలను, విచిత్రమైన పుష్పమాలలను కట్టగలను, వివిధ సుగంధ ద్రవ్యాలు తయారు చేయగలను. నీవిష్టపడితే నీకు సైరంధ్రిగా ఉంటాను" అంది ద్రౌపది. ఆ మాటలు విన్న సుదేష్ణ ఇలా అంది, "నిన్ను నేను నెత్తిమీద పెట్టుకొని తీసుకుంటాను. మూర్ధి త్వాం వాసయేయం. కానీ నిన్ను ఇంట్లో ఉంచుకుంటే నా కాపురానికే ముప్పు రావచ్చును. రాజభవనంలోని స్త్రీలు, నా అంతఃపురంలోని స్త్రీలు కూడా నిన్ను అదే దీక్షగా చూస్తున్నారు. చెట్లు చామలు కూడా వంగి వంగి నీకేసే చూస్తున్నాయి.
నీవు రాజు కంట పడితే ఏమైనా ఉందా? స్త్రియో రాజకులే యాశ్చేమామ మమ వేశ్మని ప్రసక్తాస్త్వాం నిరీక్షంతే పుమాంసం కం నా మోహయే వృక్షాంశ్చావస్థితాన్ పశ్య య ఇమే మమ వేశ్మని తే అపి త్వాం సమ్మంతీవ పుమాంసం కం నా మోహయే. విరాట పర్వము 9:23-24. ఆమె మాటలు విని ద్రౌపది, నన్ను విరాటుడు కాని మరెవ్వరైనా కాని పొందజాలరు. నాకు 5 పతులున్నారు. వాళ్ళు గంధర్వులు. వాళ్ళు నన్ను సర్వదా రక్షిస్తూ ఉంటారు. నాకు ఉచ్ఛిష్టాన్నం పెట్టకుండా, పాదాలు కడిగించుకొనకుండా నా చేత సేవలు చేయించుకునే వాళ్ళ విషయంలో వాళ్ళు ప్రసన్నులుగా ఉంటారు అంది. సుదేష్ణ ఆమెను సైరంధ్రిగా తన అంతఃపురంలో ఉంచుకొనడానికి అంగీకరించింది. సహదేవుడు విరాటుని సభకు వెళ్ళి తనకు గోపర్యవేక్షణలో మంచి నేర్పు ఉన్నదని, తాను అరిష్టనేమి అను వైశ్యుడనని, పాండవుల వద్ద ఈ కార్యమే చేస్తుండేవాడనని చెప్పగా విరాటుడు అతనిని గోపర్యవేక్షకునిగా నియమించాడు. అర్జునుడు పేడివాని వేషంలో విరాటుని వద్దకు వెళ్ళి తనకు నృత్య గీతాలలో ప్రావీణ్యమున్నదని చెప్పాడు. నా పేరు బృహన్నల, నాకు తల్లిదండ్రులు లేరు అని కూడా చెప్పాడు. అతని వర్చస్సు చూడగానే అతని మాటల మీద పూర్తిగా నమ్మకం లేకపోయినా విరాటుడు అతనిని రాజకన్యలకు నృత్య సంగీత విద్యలు నేర్పడానికై రాజకన్యాంతఃపురానికి పంపాడు. నకులుడు విరాట సభకు వెళ్ళి విరాటునితో, నేను అశ్వశిక్షణమునందు అశ్వచికిత్సయందు నైపుణ్యం ఉన్నవాడను. యుధిష్ఠిరుని వద్ద అశ్వలాధ్యక్షుడుగా ఉండేవాడను. ఆయన నన్ను గ్రంథికుడని పేరుతో పిలిచేవాడు. నీ వద్ద అశ్వ సంరక్షణ చేయడానికై వచ్చాను అని చెప్పాడు. విరాటుడు, నిన్ను చూస్తూ ఉంటే యుధిష్ఠిరుణ్ణి చూస్తున్నట్లు అనిపిస్తూ ఉన్నది. నిన్ను అశ్వశాల సర్వోన్నతాధికారిగా నియమిస్తున్నాను అన్నాడు. ఆ విధంగా ద్రౌపది, పాండవులు కూడా విరాట నగరంలో అసలు వాళ్ళెవరో ఎవరికీ తెలియని విధంగా నివసించారు. భీముడు జీమూతుణ్ణి చంపుట. పాండవులు విరాట నగరంలో ప్రచ్ఛన్నంగా ఉంటుండగా 3 మాసాలు గడిచాయి. 4వ మాసంలో ఆ నగరంలో బ్రహ్మదేవోత్సవం జరిగింది. ఆ ఉత్సవంలో జరిగే మల్ల యుద్ధాది కార్యక్రమాలలో పాల్గొనడానికి అన్ని దిక్కుల నుండి వేల కొలది మల్లవీరులు వచ్చారు. గొప్ప ఉత్సాహంతో అనేక విధాల పోటీలు నిర్వహించారు. రాజవంశీయులందరూ ఆనందోత్సాహాలతో ఆ ఉత్సవాలలో పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన మల్లులలో ఒక మల్లుడు మహాబలవంతుడు. అతడు తనతో మల్ల యుద్ధానికి రమ్మని అక్కడనున్న మల్లులనందరినీ తొడకొట్టి పిలుస్తున్నాడు. అయితే అతనితో పోటీ పడటానికి ఒక్క మల్లుడు కూడా ముందుకు రాలేదు. అప్పుడు విరాటరాజు వంటవానిని యుద్ధానికి ప్రేరేపించాడు. ఇష్టం లేకపోయినా భీముడు వెళ్ళి అందరూ ఆశ్చర్యపడేటట్లుగా
అతనిని చిత్తుగా ఓడించేశాడు. అది మొదలు భీముడు ఎందరో మల్లులను, వృషభ గజ వ్యాఘ్రాది జంతువులను అనాయాసంగా ఓడించి రాజుకు ఇతర జనులకు కూడా ఆశ్చర్యం కలిగించి సాటిలేని వీరుడను ప్రఖ్యాతి గడించాడు. అదేవిధంగా అర్జునుడు నృత్య గీతాల చేత, నకులుడు అనేకమైన ఉత్తమ జాతికి చెందిన అశ్వాలకు శిక్షణ ఇవ్వడం చేత, సహదేవుడు వృషభాలను లొంగదీసుకొనడం చేత రాజుకు చాలా ఆనందం కలిగించి అతని నుండి పారితోషికంగా అత్యధికమైన ధనం సంపాదించారు. ఆ మహారథులందరూ ఈ విధంగా కష్టపడుతుండడం చూచిన ద్రౌపది మనస్సులో అంతగా ఆనందం పొందక నిట్టూరుస్తూ ఉండేది. ద్రౌపది ప్రేక్ష్య తాన్ సర్వాన్ క్లిశ్యమానాన్ మహారథాన్ నాతి ప్రీతమనా రాజన్ నిశ్వాస పరమా భవత్. విరాట పర్వము 13:46. కీచక వృత్తాంతము. పాండవులు విరాట నగరంలో ప్రవేశించి 10 మాసాలు పూర్తి అయ్యాయి. ఒకనాడు రాజశ్యాలుడు, సేనాపతి అయిన కీచకుడు సుదేష్ణ దగ్గర ద్రౌపదిని చూచాడు. ఆమెను చూడగానే అతడు ఆమె సౌందర్యానికి ముగ్ధుడై కామవశుడైనాడు. అతడు సుదేష్ణ దగ్గరకు వెళ్ళి, దేవతాస్త్రీ వలె అతిలోక సౌందర్యవతి అయిన ఈమె ఎవరు అని అడిగాడు. ఈమె సైరంధ్రి అని ఆమె చెప్పగా, ఈమె అయుక్తమైన సైరంధ్రీత్వాన్ని చేస్తున్నది. ఈమె నా గృహాన్ని శోభింపచెయ్యాలి, కానీ ఇలా పరిచారికగా ఉండదగినది కాదు అని అంటూ సుదేష్ణ అనుమతితో ద్రౌపది దగ్గరికి వెళ్ళి, నీవెవ్వరవు? చూడగానే నా హృదయాన్ని ఆకర్షించి వేశావు, నా దగ్గరికి రా అన్నాడు. ఆమె నిరాకరిస్తూ పరదారాభిమర్శనం మహాపాపం అని బోధించింది. అతడింకా పట్టుపడుతూ, నాతో సమానుడైన వీరుడు ఈ పృథివీ మండలంలో లేడు, నాతో అనేక భోగాలను అనుభవించు అన్నాడు. అప్పుడు ఆమె కోపంతో అతనిని నిందిస్తూ, 5 మహావీరులైన గంధర్వులు నా పతులు, వారు నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తుంటారు, నీవు నాకేమాత్రం అవమానం తలపెట్టినా జీవించవు అని భయపెట్టింది. కీచకుడు సుదేష్ణతో, ఈమె ఎలాగైనా నాకు వశమయ్యేటట్లు చెయ్యాలి అన్నాడు. వాని విలాపం విని జాలికొన్న సుదేష్ణ ఒక ఉపాయం ఆలోచించి, నువ్వు పర్వదినాన మద్యము భోజనము ఏర్పాట్లు చెయ్యి, అప్పుడు నేను ఈమెను నీ వద్దకు పంపుతాను. వివిక్త ప్రదేశంలో ఈమె నీకు లొంగితే లొంగదీసుకో అంది. ఆమె చెప్పిన విధంగా కీచకుడు రాజుకు తగిన భక్ష్యాలు తయారు చేయించాడు. సుదేష్ణను ఆహ్వానించాడు. సుదేష్ణ ద్రౌపదిని, సైరంధ్రి, నేను దప్పికతో చాలా బాధపడుతున్నాను, కీచకుని ఇంటికి వెళ్ళి పానం తీసుకొనిరా అని ఆజ్ఞాపించింది. అతను దుష్టబుద్ధి వలె ఉన్నాడు, మరొక పరిచారికనెవరినైనా పంపు అంది ద్రౌపది. నిన్ను నేను పంపుతున్నాను కదా, అతడు నిన్నేమీ చెయ్యడు, నువ్వే వెళ్ళాలి అంటూ సుదేష్ణ బంగారు పాత్ర ఇచ్చి ద్రౌపదిని పంపింది. ద్రౌపది వెడుతూ, నన్నీ ఆపద నుంచి రక్షింపుము అని ఆదిత్యుణ్ణి
ప్రార్థించింది. ఆదిత్యుడు ఆమెను రక్షించడానికై ఒక రాక్షసుణ్ణి పంపాడు. ఈ రాక్షసుడు ఎవరికీ కనపడకుండా ఆమెలో దాగి ఉన్నాడు. ఒంటరిగా వచ్చిన ఆమెను చూచి కీచకుడు సంతోషించి స్వాగత వచనాలు పలుకుతూ ఆమెను స్పృశించబోయాడు. ఆమె త్రోసివేసింది. అతడు క్రింద పడిపోయాడు. ద్రౌపది పరుగెత్తి రక్షణ కోరుతూ రాజసభకు వెళ్ళింది. అక్కడనే యుధిష్ఠిరుడు, భీముడు కూడా ఉన్నారు. కీచకుడు లేచి వచ్చి ఆమె జుట్టు పట్టి ఈడ్చి నేల మీద పడవేసి తన్నాడు. సూర్యుడు పంపిన రాక్షసుడు మహావేగంగా వానిని చాలా దూరంలో పడేటట్లు చేశాడు. అది చూడగానే భీముడు క్రోధావేశంతో కీచకుణ్ణి చంపడానికి లేవబోయాడు. యుధిష్ఠిరుడు, పాచక, వంట చెరకు కోసం ఈ చెట్టు కేసి చూస్తావెందుకు? ఈ చెట్టు కాదు, బయటనున్న చెట్టు చూచుకో. అలోకయసి కిం వృక్షం సూదా దారుకృతేన వై యది తే దారుభిః కృత్యం బహిర్వృక్షాని గృహ్యతాం. విరాట పర్వం అన్నాడు. ఇదంతా చూడగానే ద్రౌపది కోపం ఇంకా పెరిగిపోయింది. అయితే ప్రతిజ్ఞాభంగం కలుగుతుందనే భయం చేత ద్వారం దగ్గర నిలబడి భర్తల కేసి చూస్తూ ఏడ్చింది. తనకు ఇంత అవమానం జరుగుతున్నా ఏమీ చేయకుండా చూస్తూ కూర్చున్నందుకు రాజును తీవ్రంగా నిందించింది. ఆ నిందావాక్యాలన్నీ విన్న విరాటుడు, మీ ఇద్దరి మధ్య వివాదానికి కారణం ఏమో తెలుసుకొనకుండా నేనేమి చేయగలుగుతాను? పరోక్షం నాభిజానామి విగ్రహం యువయోరహం అర్ధతత్వమ విజ్ఞాయ కిం ను స్యాత్ కౌశలం మమ. విరాట పర్వం 16:35 అని ఉత్తమ పరిపాలనాదక్షుడనదగిన మాట అన్నాడు. సభ్యులందరూ ద్రౌపదిని ప్రశంసిస్తూ కీచకుణ్ణి నిందించారు. అప్పుడు యుధిష్ఠిరుడు ద్రౌపదితో, సైరంధ్రి, నీవు ఇలా ఇక్కడ నిలబడడం బాగులేదు. సుదేష్ణ దగ్గరికి వెళ్ళు. నీ భర్తలు ఇది క్రోధం చూపే సమయం కాదని అనుకుంటూండవచ్చు అన్నాడు. అయినా అలాగే నిలిచి ఉన్న ఆమెతో కొంచెం పరుషంగా యుధిష్ఠిరుడు, సైరంధ్రి, సమయాసమయాలు తెలియకుండా నాట్యకత్తెవలై ఏడుస్తూ రాజసభలో మత్స్యరాజుల జూత క్రీడకు అంతరాయం కలిగిస్తున్నావు. వెళ్ళు, గంధర్వులు నీ దుఃఖం పోగొడతారు అన్నాడు. ద్రౌపది సుదేష్ణ ఇంటిలోనికి పరిగెత్తింది. నిన్నెవరు ఏమి చేశారు? ఎందుకు ఏడుస్తున్నావు? నీకు అప్రియం చేసిన ఆ దండార్హుడు ఎవడు అని సుదేష్ణ అడిగింది. ద్రౌపది కీచకుని వల్ల తనకు కలిగిన పరాభవాన్ని గూర్చి చెప్పింది. సైరంధ్రి, నువ్వు దండించమంటే వానిని దండిస్తాను అంది సుదేష్ణ. ఎవరి విషయంలో ఇతడి అపరాధం చేశాడో వాళ్లే వీనిని వధిస్తారులే అంది ద్రౌపది. ద్రౌపది రాత్రి భీమసేనుని గృహానికి వెళ్ళి అతనిని నిద్ర నుండి లేపి తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం చేయమని కోరుతూ అతని క్రోధాగ్నిని ప్రజ్వలింపజేసే విధంగా అనేకమైన పరుషోక్తులు పలికింది. మీ 5 అన్నదమ్ములు గడుపుతున్న ఈ అతి నికృష్టమైన జీవితాన్ని చూస్తుంటే నా కడుపు తరుక్కొని పోతున్నది. ఆ విధంగా రాజాధిరాజుగా ఉన్న యుధిష్ఠిరుడు ఈనాడు ఈ మత్స్యరాజు సభలో అతని ప్రసాదాన్ని కోరుతూ కాలక్షేపం చేస్తున్నాడు. నువ్వు వంట అయిందంటూ
ఒక వంటవాడుగా విరాటుణ్ణి సేవిస్తున్నావు. రాజు ఆనందంతో ఏనుగులతోనూ పులులతోనూ సింహాలతోనూ నీ చేత యుద్ధం చేయిస్తున్నప్పుడు అంతఃపుర స్త్రీలందరూ సంతోషంతో కేరింతలు కొడుతూ ఉంటే ఏ క్షణంలో ఏమవుతుందో అని నా మనస్సులో దిగులు కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ప్రక్కనున్న స్త్రీలందరూ నా ముఖం చూచి, ఈ వంటవాడు చాలా అందంగా కూడా ఉన్నాడు కదా, వీళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉండి ఉంటుంది, వీళ్ళిద్దరూ ఒక సమయంలో ఇక్కడికి వచ్చారు కూడా అంటూ ఇంకా ఏమేమో సుదేష్ణతో చెప్పుతుంటే ఆమె నా వంక అదో విధంగా చూస్తూ మందలిస్తూ ఉంటుంది. ప్రేక్ష్య మా మానవద్యాంగీం కస్మలోప హతామివ స్నేహాత్ సంవాసజాద్ధర్మాత్ సూదమేషా శుచిస్మిత యోజ్యమానం మహావీర్యమేయం సమనుశోచతి కళ్యాణరూప సైరంధ్రి వల్లవశ్చాపి సుందరః స్త్రీణాం చిత్తం తు దుర్జ్ఞేయం యుక్తరూపా చ మే మతే క్రుధ్యంతి మాం చ సంప్రేక్ష్య సమశంకత మాం త్వయి తస్యాం తథా బ్రువత్యాం తు దుఃఖం మాం మహదావిశత్. విరాట పర్వము 19:12. అంతఃపురంలో చాకిరీ చేసి నా చేతులు కాయలు కాచేశాయి. నేను కుంతికి గాని మీకు కానీ ఎన్నడూ భయపడలేదు. అలాంటిది నేను తయారు చేసిన సుగంధ ద్రవ్యాలు బాగున్నాయంటాడో బాగులేవంటాడో రాజు అని విరాటునికి కింకరినై నిత్యము భయపడుతుంటాను అని అంటూ ద్రౌపది తన అరచేతులు భీమునికి చూపించింది. భీముడు కాయలు కాసిన ఆ చేతులు కళ్ళకద్దుకొని కన్నీళ్లు కార్చాడు. నిన్ను కీచకుడు తన్నినప్పుడే నేను కీచకుణ్ణి పరిమార్చి ఉండేవాణ్ణి, మత్స్యదేశీయులందరినీ నశింపజేసి ఉండేవాణ్ణి. కానీ ఆ సమయంలో యుధిష్ఠిరుడు నన్ను నేత్రాంతంతో వారించాడు. ద్రౌపది, ధర్మం విడవకుము, క్రోధం విడిచిపెట్టు, కొన్నాళ్ళు సహించుకో అన్నాడు భీముడు. నేను దుఃఖం సహించలేక ఇలా అంటున్నాను కానీ యుధిష్ఠిరుణ్ణి తప్పుపట్టడం కోసం కాదు. ఏమైనా నాకింత అవమానం చేసిన కీచకుడు తెల్లవారేటప్పటికీ జీవించి ఉండకూడదు అంది ద్రౌపది. అప్పుడు భీముడు ఒక ఉపాయం ఆలోచించి ఇలా అన్నాడు. నర్తనశాల ఉంది కదా, దానిలో చాలా గట్టి మంచం ఒకటున్నది. కన్యకలందరూ పగలు ఆ నృత్యశాలలో నృత్యం చేసి రాత్రి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. రేపు సాయంకాలం ఆ నర్తనశాలలో నిన్ను కలుస్తానని వానికి చెప్పు. అక్కడ నేను వానిని సంహరిస్తాను. మరునాడు కీచకుడు రాజప్రాసాదానికి వెళ్ళి ద్రౌపదితో, నిన్న రాజసమక్షంలో నిన్ను క్రింద పడవేసి నేను తన్నినప్పుడు ఎవరైనా నిన్ను రక్షించగలిగారా? ఈ మత్స్యదేశానికి విరాటుడు పేరుకు రాజు, కానీ అసలు రాజును నేనే. నన్ను నీ దాసుణ్ణిగా అంగీకరించు అన్నాడు. అయితే ఈ విషయం నీ సోదరులకు గాని ఇతరులెవరికి గాని తెలియకూడదు. రాత్రి చీకటిలో నీవు నర్తనశాలకు ఒంటరిగా రావాలి. ఈ నర్తనశాలను గూర్చి గంధర్వులకు తెలియదు. అక్కడ
ఏ విధమైన అపాయాలు ఉండవు అంది ద్రౌపది. ఆమె మాటలు వినగానే కీచకుడు సంతోషాతిశయంతో ఉప్పొంగిపోయాడు. ఆ పగటి భాగం అంత మాసం అంత దీర్ఘంగా అనిపించింది వానికి. పగలంతా తనను చక్కగా అలంకరించుకొనడంతోనే సరిపోయింది వానికి. ఈలోగా ద్రౌపది భీమునికి ఈ విషయం అంతా చెప్పింది. మన గుట్టు మాత్రం బయటపడకుండా వానిని సంహరించు అని హెచ్చరించింది. భీముడు ముందుగానే నర్తనశాలకు వెళ్ళి దాగికొని ఉన్నాడు. కీచకుడు మెల్లగా ప్రవేశించి శయనం మీద ఉన్నది ద్రౌపదియే అను భ్రమతో ఏవేవో మాటలాడుతూ వికృత చేష్టలు ప్రారంభించాడు. మరుక్షణంలో భీముడు వానిని జుట్టు పట్టుకొని గుంజి నేల మీద పడవేశాడు. కొంతసేపు యుద్ధం జరిగింది. చివరికి భీముడు కీచకుణ్ణి నుగ్గు చేసి వడిచిపెట్టాడు. వాని శరీరం అంతా అవయవాలన్నీ లోపలికి ఇముడ్చుకున్న తాబేలు ఆకారంలో ఏర్పడింది. ద్రౌపదికి వానిని చూపి భీముడు వెళ్ళిపోయాడు. ద్రౌపది నర్తనశాల పాలకులతో ఈ కీచకుణ్ణి నా భర్తలైన గంధర్వులు చంపివేశారు చూడండి అని చెప్పింది. అంతలో కీచకుని బంధువులు ఉపకీచకులు వచ్చి చూచారు. భయాశ్చర్యాలతో వాళ్ళు కొంతసేపు స్తబ్దులైపోయారు. అక్కడనే ఒక స్తంభం పట్టుకొని నిలబడి ఉన్న ద్రౌపదిని చూచి ఈమెయే వీని మృత్యువుకు కారణం, కొట్టండి, చంపండి అంటూ ఆమెను పట్టుకున్నారు. ఈమెను ఊరికే చంపడం కాదు, వీని శరీరానికి కట్టి దహించి వేద్దాం అని నిర్ణయించుకొని అందుకు అనుమతి ఇవ్వవలసిందిగా విరాటుణ్ణి కోరారు. ఆ ఉపకీచకులంటే విరాటరాజుకు మహాభయం. అందుచేత అతడు అనుమతి ఇచ్చాడు. పరాక్రమం తు సూతానాం మత్వా రాజాన్వమోదిత సైరంధ్యా సూతపుత్రేణ సహ దాహం విశాంపతి. విరాట పర్వము 23:8. వాళ్ళు ఆమెను కీచకుని శవంతో కలిపి బంధించి శ్మశానానికి తీసుకొని పోతుండగా ఆమె జయ జయంత విజయ జయత్సేన జయద్బలులారా రక్షించండి రక్షించండి అంటూ బిగ్గరగా అరిచింది. అది విన్న భీముడు వెంటనే ఉగ్రరూపంతో శ్మశానానికి వెళ్ళి ఒక వృక్షం పెకిలించి దానితో ఆ 105 ఉపకీచకులను సంహరించి ద్రౌపదిని విడిపించి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యకరమైన ఈ విషయం చూస్తూ అక్కడున్న వాళ్ళెవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. రాజు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి, రాజా, గంధర్వులు కీచకుల్ని చంపివేశారు. సైరంధ్రి శ్మశానం నుండి మళ్ళీ రాజగృహానికి వస్తూ ఉన్నది. ఇంకా మున్ముందు నీ రాజ్యానికి ముప్పు రాకుండా చూచుకో అని చెప్పారు. ద్రౌపది రాజభవనానికి తిరిగి వస్తుంటే ఆమెను చూచి పురుషులందరూ 10 దిక్కులకు పారిపోయారు. కొందరు భయంతో కళ్ళు మూసుకున్నారు. వంటింటి ద్వారంలో మదించిన ఏనుగు వలె నిలిచి ఉన్న భీమసేనుణ్ణి చూచి ఆమె చిరునవ్వుతో సంజ్ఞలు చేస్తూ, నన్ను విడిపించిన గంధర్వరాజా, నీకు నమస్కారం అంది. తం విస్మయంతి శనకై సంజ్ఞాభిరిదమబ్రవీత్ గంధర్వరాజాయ నమో ఏనాస్మి పరమోచిత. విరాట పర్వము 24:15. ఆమె
నర్తనాగారం వెళ్ళి అక్కడ ధనుంజయుణ్ణి కన్యలను చూచింది. ఆమె సుఖంగా తిరిగి వస్తున్నందుకు కన్యలు తమ సంతోషం ప్రకటించారు. సైరంధ్రి, ఆ పాపాత్మల నుండి నువ్వెలా విముక్తి పొందావు అని బృహన్నల ప్రశ్నించింది. బృహన్నల, నీకిప్పుడు సైరంధ్రితో ఏమి పని? కన్యాంతఃపురంలో హాయిగా ఉంటున్నావు, నవ్వుతూ ఏమైనదని అడుగుతున్నావు అంది ద్రౌపది. కళ్యాణి, బృహన్నల కూడా చాలా కష్టం అనుభవిస్తున్నది. తిర్యగంతువు రూపంలో ఉన్న దీనిని నువ్వు గుర్తించడం లేదు. మనం అంతా ఒకప్పుడు కలిసి ఉన్నవాళ్లమే కదా. నువ్వు బాధపడుతుంటే చూచి బాధపడని వాళ్ళెవరుంటారు అంది బృహన్నల. ద్రౌపది ఇంటికి చేరక మునిపే విరాటరాజు సుదేష్ణతో, నువ్వే విధంగానైనా సైరంధ్రిని మన ఇంటి నుంచి పంపివెయ్యి. ఇంకా మున్ముందు ఏమి ఆపదలు వస్తాయో ఈమె మూలాన అని చెప్పి ఉన్నాడు. ద్రౌపది ఇల్లు చేరగానే సుదేష్ణ, సైరంధ్రి, గంధర్వుల వల్ల ఇంకా ఏమి పరాభవం కలుగునున్నదో అని రాజు భయపడుతున్నాడు. అందుచేత వెంటనే నీవు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు అని ఆమెతో అంది. ఆ మాట విని ద్రౌపది, నేను వెళ్ళిపోతాను. 13 దివసాలు మాత్రం నాకు రాజు గడువు ఇవ్వాలి. అప్పటికి గంధర్వులు కృతకృత్యులవుతారు. అప్పుడు నన్ను తీసుకొని వెడతారు, నీకు ప్రియం చేస్తారు అంది. 13 మాత్రం మే రాజా క్షామ్యతు భామిని కృత్యాకృత్యా భవిష్యంతి కరిష్యంతి చ తే ప్రియం. విరాట పర్వం 24, 29, 30. ఓం తత్సత్.